హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నేను నమూనా ఆలయం చూపించబోతున్నానండి. ఇది తిరుపతిలో ఉంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. నమూనా ఆలయం ఇంకా శివాలయం ఉంది పక్కనే, అది చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ తిరుపతిలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఎవరికైనా ఐడియా లేదు అంటే ఒకసారి ఈ వీడియో చూసి తర్వాత మీరు విజిట్ చేయండి. ఇది రుయా హాస్పిటల్ ఏరియా. అది ఇంకా ఆపోజిట్లో ఇది ఇస్కాన్ టెంపుల్, ఇది స్ట్రీట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి అలిపిరి సైడ్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్గా వెళ్తే అలిపిరి. అక్కడ చూస్తున్నారు కదా శ్రీవారిది నామాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలిపిరి ఉంది కదా, ఇటు రైట్ సైడ్ వెళ్ళకూడదు. రైట్ సైడ్ వెళ్తే కపిలతీర్థం రూట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అలిపిరి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ బోర్డ్ ఇది కొత్తగా పెట్టారు, అటు వెళ్తే ఏమేమి వస్తాయి టెంపుల్స్ అనేది. ఇంకా ఇక్కడ నుంచి ఇది సైన్స్ సెంటర్ రూట్ అంటారు కదా, జూ పార్క్ అన్నీ వస్తుంది. ఇది సైన్స్ సెంటర్ రూట్. అంటే అలిపిరి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ఈ వెళ్తున్నాం కదా ఈ రూట్లో. ఇలా స్ట్రైట్. ఇంకా ఈజీగా ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే అక్కడ భారతీయ విద్యాభవన్ అని ఒక స్కూల్ అయితే ఉంది. దానికి కొద్దిగా ఒక 100 to 200 మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అంతే భారతీయ విద్యాభవన్ నుంచి. అక్కడ నుంచి కొంచెం మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. రూట్ క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి నేను వీడియో ఫుల్గా పెట్టాను, ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఏం పెట్టకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, అది స్కూల్ భారతీయ విద్యాభవన్ వెళ్ళింది కదా. ఇంకా అక్కడి నుంచి మనం ఒక 100 మీటర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు ఉంది లెఫ్ట్ సైడ్, నమూనా ఆలయం అని ఇక్కడ బోర్డు అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నేను శివాలయం అని చెప్పాను కదా, అది ఫస్ట్ గేట్లోకి వెళ్తే శివుడిది ఒక విగ్రహం ఉంటుంది. ఇంకా దాని తర్వాత సెకండ్ గేట్ ఉంది కదా, ఇదైతే నమూనా ఆలయము. ఇక్కడ బయట బోర్డు పెట్టారు కదా నమూనా ఆలయం అని. అండ్ ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో ఇంకొక బోర్డు ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టెంపుల్ నేమ్ అండ్ ఇంకా దాని టైమింగ్స్ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇదేనండి టెంపుల్. ఇది ఇక్కడ ఎస్విబిసి ఛానల్ వాళ్ళు ఒక సెట్ లాగా వేశారు. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఆ టెంపుల్కి పక్కనే ఎస్విబిసి వాళ్ళది ఛానల్ బిల్డింగ్ అనేది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా శ్రీవారి సేవలు అండ్ ఇంకా దేవుడి గురించి కథలు కానీ ఇవన్నీ మనకి ఎస్విబిసి ఛానల్లో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అయితే చూపిస్తూ ఉంటారు కదా. ఆ ఛానల్ అనేది పక్కనే ఉంది. దాని పక్కనే టెంపుల్ కూడా, అంటే అవి రెండు కాంపౌండ్స్లో సేమ్గానే ఉంటాయి అటాచ్డ్గా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. కొద్దిగా ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి రైట్. ఈ టెంపుల్ అనేది మొత్తం సెట్ లాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ బంగారు వాకిలి అని ఒక బోర్డు అయితే పెట్టినింటారు. ఈ సెట్ అనేది ఎస్విబిసి వాళ్ళు షూటింగ్స్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ పర్పస్ కోసం అయితే వేయించారు. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్ అంటే శ్రీవారికి స్వామివారికి ఫుల్ స్ట్రైట్గా ఉంటారు. ఇక్కడ గరుత్మంతుడు అనేది చూస్తున్నారు కదా, గరుడు. ఇంకా స్ట్రైట్లో వెంకటేశ్వర స్వామి అయితే సేమ్ తిరుమలలో ఎలా ఉంటారో స్వామివారు అలానే ఉంటుంది ఇక్కడ విగ్రహం అనేది. ఈవెన్ టెంపుల్ చూడడానికి కూడా అలానే మీకు అనిపిస్తుంది. అంటే మనం చాలా వరకు ఎవ్వరు లోపలికి వెళ్ళిండం కదా. చాలా వరకు మనం లోపలికి వెళ్ళి నిండం కదా టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్లో అయితే అలా ఏం లేదు. మనం లోపలికి అంటే ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ అంతవరకు కూడా మనం నిల్చుకొని చూడొచ్చు. 50 మీటర్స్ కూడా ఉండదు, చాలా అంటే చాలా దగ్గరగానే మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేస్తూ ఉన్నారు. సాయంత్రం ఫస్ట్ పూజ అంటారు కదా, అదైతే జరుగుతూ ఉన్నింది.
సో కొన్ని వీడియో క్లిప్స్ అనేది ఇక్కడ తీసి వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. స్ట్రైట్గా గరుడు సేమ్ కొండపైన తిరుమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా రెప్లికా అంటారు కదా, అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే విగ్రహం లాగానే ఉంటుంది చూడ్డానికి. అంతేనండి. ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక 100 మీటర్స్ మళ్ళీ మనం నడవాలి. శివాలయం అంటే శివుడిది విగ్రహం ఉంది అని చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి. అంటే మనం అవుట్ సైడ్కి వచ్చి చూస్తే, మనం అవుట్ సైడ్కి వస్తే రైట్ సైడ్ ఎస్వైబీసీ ఛానల్ ఆఫీస్ అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇలాగా శివాలయం. ఇది కొత్తగా కట్టారు, 3 months అయింది అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రీవియస్ అయితే ఓన్లీ విగ్రహం మాత్రమే ఉండేది, ఇప్పుడు దానిపైన ఇలా గోపురం అంతా కట్టారు కదా. ఇది చాలా రీసెంట్గానే ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇంకా ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది టెంపుల్ చుట్టూ అనేది కూడా ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొద్దిగా 100 మీటర్స్ లోపలికి వస్తే ఇక్కడ శివుడిది కూడా ఉంది. శివాలయం బయట ప్లేస్ అయితే చాలా ఉంది, స్పేస్ కూర్చోడానికి. అండ్ అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, చల్లగా. అంటే చెట్ల మధ్యలో ఈ టెంపుల్ అది పెట్టారనమాట. ఇంకా ఎస్వీబీసీ ఛానల్ అని చెప్పాను కదా, అది ఒకసారి వీడియోలో యాడ్ చేసిన ఆ బిల్డింగ్ ఎక్కడ ఎలా ఉంటుంది అని చూస్తున్నారు కదా. అక్కడ నుంచి నెక్స్ట్ కాంపౌండ్లోనే నమూనా ఆలయం. అండ్ ఇంకా బయట బోర్డులో టైమింగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 7:30 to 10 o'clock, ఇంకా ఈవినింగ్ 5 to 7 o'clock అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డులో, ఇవి టెంపుల్ టైమింగ్స్. ఎవ్రీడే సేమ్ టైమింగ్స్ ఉంటుంది అని చెప్పారు పూజారి. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ బయట నుంచి మనం చూసామంటే స్వామివారిది నామాలు ఉంటుంది కదా, శంకు చక్ర నామం, అదైతే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇంతేనండి. ఇంకా మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇంతేనండి. ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోయినంటే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.